హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ దేవుని దయను బట్టి ఆయన కృపలో క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు అయితే ఈ వీడియోలో మేము రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలో చేసినటువంటి సువార్త పరిచర్యను మీ అందరికీ చూపించబోతున్నాను. మా సంఘం తరపున గత 10 సంవత్సరాలుగా మేము మంత్లీ 2 టైమ్స్ అంటే నెలలో 2 సార్లు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు వెళ్ళి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉండేవారము. ఆ ప్రాంతంలో దైవ సేవకులను కలుసుకొని వారితో కలిసి సువార్త పరిచర్య చేసేవాళ్ళం. కానీ గత సంవత్సరం మనందరికీ తెలిసిన విషయమే కదా, కరోనా వలన మేము సువార్తకు వెళ్ళలేకపోయాము. మేమనే కాదు, సువార్త పరిచర్య చేసేటువంటి అనేక మంది ఈ కరోనా వలన సువార్తకు వెళ్ళలేకపోయారు. దేవుని సువార్త పరిచర్య అనేది చాలా వరకు వెనుకబడింది. కానీ ఒక సంవత్సరం తర్వాత మరలా ఆఫ్టర్ 1 year దేవుడు అనమాట మాకు చక్కనైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు మరలా సువార్త పని చేయడానికి దేవుడు మార్గాలను మాకు సరళం చేశాడనమాట. సో మేము మా సంఘం అంతా కలిసి మేము ఒక గ్రామంలో సువార్త పరిచర్య జరిగించాము. అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల్ని మేము ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వారితో మాట్లాడి వారితో కలిసి మేము ఆ గ్రామంలో సువార్త ప్రకటించాము. ఒకవేళ ఆ గ్రామంలో దైవ సేవకులు లేనట్లయితే మాకు మేముగా వెళ్ళి సువార్త ప్రకటించి వస్తాము. ఒకవేళ అక్కడ దైవ సేవకులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారితో కలిసే మేము పరిచర్య చేస్తాము. ఒకవేళ ఎవరైనా దేవుని అక్కడ అంగీకరించాలని ఇష్టపడినా కూడా మేము వారిని ఆ దైవ సేవకులకు అప్పగించి మేము తిరిగి మా ప్రాంతాలకు వచ్చేస్తామన్నమాట. ఇలా మేము గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. మరలా దేవుడు ఈ సంవత్సరం సువార్త ప్రకటించడానికి మరలా ఈ మార్చి నెలలో దేవుడు మార్గాలను సరళం చేశాడు. కాబట్టి ఈ వీడియోలో మీ అందరికీ మా సువార్త పరిచర్య విధానాన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మేము ఏ విధంగా సువార్త ప్రకటన చేస్తాము, ఏ విధంగా మేము సువార్తలో వాడబడతాం అనేది మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మా కొరకు, మా పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇకపోతే మేము సువార్తకు వెళ్ళే గ్రామంలో వెలుతురు ఉన్నంత వరకు మేము సువార్త వీధుల్లో ప్రకటిస్తాం. నైట్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ ఎయిర్ మీటింగ్ ఉంటుంది, ఒక సువార్త కూడిక. అక్కడ ఉన్న దైవ సేవకులతో కలిసి ఇంకా అక్కడ పనిచేస్తున్న ఇతర దైవ సేవకులు కూడా, చుట్టుపక్కల ఉన్న దైవ సేవకులు కూడా వాళ్ళు కూడా వచ్చి సువార్తలో పాల్గొంటారు. ఇంకా ప్రార్థనతో మేము మా సువార్త పనిని ప్రారంభిస్తాం. మేము మా గృహం నుంచి బయలుదేరేటప్పుడు ప్రార్థనతో బయలుదేరుతాం. మరొక విషయం ఏంటంటే అక్కడ నైట్ మీటింగ్ కానీ లేదా సువార్త పరిచర్య కానీ కావాల్సినటువంటి సౌండ్ సిస్టమ్ అంతా మేమే తీసుకెళ్తాం. మా సంఘంలో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ మొత్తం అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. జనరేటర్ కానీ బాక్సెస్ కానీ అన్నీ మేమే తీసుకెళ్తాం. ఇవన్నీ ఆటోలో పెట్టేసిన తర్వాత ఆటో అంతా చక్కగా సామాన్లన్నీ సర్దిన తర్వాత ఇంకా మేము ప్రార్థనతో మేము మా ఆటోని స్టార్ట్ చేసి మేము వెళ్ళబోయే గ్రామానికి వెళ్తామన్నమాట. మరొక విషయం ఏంటంటే ఆటోలో కూడా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. మేము వెళ్ళబోయే గ్రామానికి చేరేంత వరకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలోనే ఉంటారు. సువార్తకి ఎవరెవరైతే బయలుదేరారో వాళ్ళందరూ ఖచ్చితంగా మేము రీచ్ అయ్యే వరకు ప్రార్థనలో ఉండాల్సిందే. తర్వాత ఇక్కడైతే మేము అక్కడికి వెళ్ళే గ్రామానికి అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ పాస్టర్ గారిని కలుసుకున్నాం. ఆ పాస్టర్ గారు మా వాళ్ళందరికీ చక్కగా మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి టీ ఇచ్చారనమాట. ఇది చూస్తున్నట్లయితే అది ఆ పాస్టర్ గారు వాళ్ళ చర్చ్ అనమాట. మమ్మల్ని ఆహ్వానించిన పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు అనమాట. ఈ పాస్టర్ గారు మా వాళ్ళందరికీ చక్కగా టీ ఇచ్చారు. సో మేము టీ తాగిన తర్వాత ఇంకా నైట్ మీటింగ్ కొరకు ఈ లగేజ్ అంతా, ఈ సౌండ్ సిస్టమ్, ఈ బాక్సెస్, యాంప్లిఫైర్, ఈ జనరేటర్ ఇవన్నీ మేము ఎక్కడైతే మీటింగ్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇవన్నీ దింపేసి ఒక ఇద్దరు మాత్రం అక్కడ ఉంటారు, పాస్టర్ గారు అలాగే ఇంకా ఒక యవనస్తుడు, వాళ్ళిద్దరు ఉంటారు. అవన్నీ అక్కడ అరేంజ్ చేయడానికి. వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సువార్తకు వెళ్ళిపోతారనమాట. వేరే ఊరు వెళ్తాము, లేకపోతే ఈ మీటింగ్ ప్లేస్కి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ వీధుల్లో పరిచర్య చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ ఈ ఆటోలో ఉన్నటువంటి సామాన్లన్నీ నైట్ మీటింగ్ పెట్టాలనుకుంటున్నటువంటి ఈ స్థలంలో అన్నీ కిందకు దించేస్తున్నారన్నమాట. ఇవన్నీ దించిన తర్వాత మేము అందరం ఇంకా సువార్తకు ప్రారంభమైపోతాం. ఒక్క ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళందరూ మేమందరము సువార్తకు వెళ్ళిపోతామన్నమాట. ఇక్కడ మీరు ఇదే చూస్తున్నారు, ఈ సౌండ్ సిస్టమ్స్ అన్నీ కింద పెట్టేసిన తర్వాత ఇంకా మేము బయలుదేరి సువార్తకు వెళ్తాము. ఆ పాస్టర్ గారిని ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము.
ఆ ఏరియాస్ అన్న పాస్టర్ తెలుస్తాయి కాబట్టి ఆ పాస్టర్ గారితో కలిసి మేము వీధుల్లో ఇంకా సువార్త ప్రకటించడానికి ఆటోతో వెళ్తామన్నమాట. కరపత్రాలు పంచేవారు కరపత్రాలు పంచిపెడతారు, పాటలు పాడేవారు, దేవుని మాటలు చెప్పేవారు కూడా ఇంకా సువార్తకు సిద్ధపడి మేమందరం చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు గొప్ప వెలుగు. ఈ యొక్క సత్య సువార్త చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు వెలుగునిచ్చేటువంటి సువార్త, వెలుగు మార్గాన్ని చూపించేటువంటి సువార్త, వెలుగులోనికి నడిపించేటువంటి సత్య సువార్త. ఇది పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకొని వెళ్తా. ఇంకొక గ్రామంలో ఒక వీధిలో సువార్త అయిపోయిన తర్వాత మరొక వీధికి వెళ్తామన్నమాట. మరొక వీధికి వెళ్ళి అక్కడ కూడా పాటలు పాడుకుంటూ దేవుని మాటలు ప్రజలకు సువార్తను ప్రకటించి అక్కడ కూడా ప్రార్థన చేసి మరలా తిరిగి వేరే వీధిలోనికి వెళ్తాం. సో ఇక్కడ వీధుల్లో పాటలు పాడుతూ ఉంటే ఇద్దరు మాత్రం వెళ్ళి ఆ వీధిలో సువార్త పత్రికలు పంచిపెడతారనమాట. చదవగలిగిన వారికి బైబిల్స్ని పత్రికలను పంచిపెట్టి తిరిగి మేము ఉన్నటువంటి స్థలానికి వస్తాం. పాడైపోయినటువంటి వస్తువులను బాగు చేయడానికి ఎవరు ఇష్టపడరు, లేదా పాడైపోయినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ పాపముల శాపంలో నలిగిపోతున్నటువంటి వ్యక్తిని ఓదార్చడానికి కానీ ఆ వ్యక్తిని ఆదరించడానికి కానీ సాటి మనుషులు కూడా ఇష్టపడరు. కానీ నిన్ను బాగు చేయడానికి, ఆ పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి, లేదా నశించిపోతున్న దానిని బాగు చేయడానికి ఆ మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి రావడము జరిగింది. మనుషులందరూ ఆ గిటార్ని విడిచిపెట్టేశారు. కానీ దాన్ని ఎలా బాగు చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, దాన్ని ఎలా సరిచేయాలో తెలిసినటువంటి వ్యక్తి చేతిలోనికి ఆ గిటార్ వెళ్ళినప్పుడు నా జీవితమే మారిపోయింది. ఒకప్పుడు ఎందుకు పనికిరానిది, ఒకప్పుడు ఎవరు దాన్ని ఇష్టపడలేదు. కానీ ఇప్పుడైతే ఆ గిటారు ఒక గొప్ప వాయిద్యంగా, లేకపోతే చక్కనైనటువంటి సంగీతాన్ని అందించేటి ఒక గొప్ప పరికరంగా కొన్ని వేలకు కొన్ని లక్షలకు ఎవరైతే అసహించుకున్నారో వాళ్ళే కొనుక్కున్నారు. ఈరోజు మన జీవితాలు కూడా నష్టాల్లో, లేదా ఈరోజు మన జీవితాల్లో కూడా అందరూ అసహించుకునే స్థితిలో ఉండొచ్చు. ఈ రోజు మన జీవితం కూడా పాపంలో ఉండొచ్చు, లేదా ఈ రోజు మన జీవితం కూడా పాపముతో శాపముతో ప్రజలందరూ మనల్ని చూసి అసహించుకొని, ప్రజలందరూ మనల్ని చూసి చేదరించుకునే స్థితిలో ఉండొచ్చు. కానీ ఈ రోజు మేము నీ దగ్గరకు తెచ్చినటువంటి శుభవార్త ఏంటో తెలుసా? మేము నీ దగ్గరకు తెచ్చినటువంటి సువార్త ఏంటో తెలుసా? ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు చేతిలోనికి నువ్వు ఒక్కసారి వెళితే, ఆ నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు చేతిలోనికి నువ్వు ఒక్కసారి నిన్ను అప్పగించుకుంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నీ జీవితంలో ఎలాంటి శ్రమలున్నా, నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ
ఆ దేవుని చేతిలోకి నువ్వు ఒక్కసారి నువ్వు అప్పగించుకుంటే ఆయన నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడు. ఈరోజు మేము తెచ్చినటువంటి శుభవార్త అదే. నీ జీవితంలో నువ్వు కష్టాల్లో ఉన్నావా, నీ జీవితంలో బాధల్లో ఉన్నావా, నీ జీవితంలో శ్రమల్లో ఉన్నావా, నీ జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్నావా, బంధువులు నిన్ను ద్వేషిస్తున్నారా, స్నేహితులు నిన్ను అసహించుకుంటున్నారా, కానీ ఈరోజు నీకు శుభవార్త అదేంటో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడము జరిగింది. ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు తన మహిమనంతా విడిచిపెట్టి ఏమీ లేని ఒక రిక్తుడిగా పశుశాలలో జన్మించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, నీ జీవితం నా జీవితాన్ని బాగు చేయడానికి ఈ భూమి మీదకి ఆయన అడుగు పెట్టినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ నిజమైనటువంటి దేవుడిని ఒక్కసారి నువ్వు ఆహ్వానించినట్లయితే, లేదా ఆ నిజ దేవుడు యేసుక్రీస్తు చేతుల్లోనికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకున్నట్లయితే ఆయన నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. తరువాత ఆ వీధిలో సువార్త ప్రకటించడం ముగించిన తర్వాత మేము మరలా ఇంకొక వీధికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఈ ప్రాంతంలో అసలు ఎక్కువగా మనుషులు ఎవరు లేరన్నమాట. అందరూ వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, ఎవరున్నా లేకపోయినప్పటికి కూడా మనం సువార్త ప్రకటించాలి. కాబట్టి అక్కడ ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా కూడా మేము సువార్త ప్రకటించి మరలా తిరిగి మేము వెనక్కి వస్తామన్నమాట. మనుషులు లేరని సువార్త ప్రకటించడం మాత్రం మానము. ఎవరున్నా లేకున్నా కూడా అక్కడ సువార్త ప్రకటించి మరలా మీటింగ్ ఉన్న స్థలానికి మేము చేరుకుంటాం. మేము చేరుకునేటప్పటికి ఇక్కడ వీళ్ళు ఆ సౌండ్ సిస్టమ్ అంతా మీటింగ్కి అనుకూలంగా ఆ సౌండ్ అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ సౌండ్ సిస్టమ్ అంతా ఆల్రెడీ అరేంజ్ చేశారు. మేము ఇప్పుడే సువార్త నుంచి ఆ మీటింగ్ జరగబోయేటువంటి ప్లేస్కి రావడం జరిగింది. ఇలా కొన్ని పాటలు పాడిన తర్వాత అక్కడ ఉన్న దైవ సేవకులు అనమాట ఆరాధనలో నడిపించమన్నారు. అంటే అక్కడ ఉన్న విశ్వాసాలను కొంచెం బలపరచడానికి అన్నట్లు ఆరాధనలో నడిపించమన్నారు. నార్మల్గా అయితే సువార్తలో ఎప్పుడూ ఆరాధన అనేది మేము చెయ్యము. అంటే సువార్త మీటింగ్, నైట్ మీటింగ్ అనేది కూడా బయట ఉన్నటువంటి దేవుని ఎరుగని ప్రజలకు కాబట్టి మేము బయట ఆరాధన అనేది జరిగించము. కానీ ఈ పాస్టర్ గారు కోరారు కాబట్టి ఆరాధన చేయమని, సో మేము ఇక్కడ విశ్వాసుల కోసం అన్నట్టు ఆరాధన చేశాము. ఊర్లో కూడా ఎక్కువ మంది లేరు, తక్కువ మందే ఉన్నారు. కానీ దేవుడు ఎవరో ఒక్కరిని ఏదో ఒక మాట ద్వారా వారి జీవితాలు మారుస్తాడు. వారు కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు తన పనిని జరిగించుకుంటాడు. కాబట్టి మనం కూడా తక్కువ మందిని ఆలోచించకుండా సువార్త చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆరాధన అయితే జరుగుతుంది. ఆరాధన జరిగిన తర్వాత సాక్ష్యాల సమయము. సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ విధంగా రక్షించబడ్డామో ఆ సాక్ష్యాన్ని విని అక్కడ ఉన్నటువంటి అన్యులు కూడా దేవుణ్ణి నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా అప్పులు చేయడం మొదలు పెట్టారు. అలా అప్పులు చేస్తూ ఉంటే ఇక్కడ నుండి చచ్చిపోయిన నలుగురు వారని మేము మళ్ళీ రాయకత్వము వచ్చామండి. రాయకత్వంలో యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారి ఇంట్లోనే అతిథిగా, కానీ యేసు ప్రభు వారిని నమ్ముకోండి వారు ఏ రోజు కూడా మాకు చెప్పలేదండి. అలాగే కొన్ని నెలల తర్వాత మా నాన్నగారు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక అతను సిలువను మోసుకొని వచ్చాడండి. ఈ లోకంలో సిలువను మోసింది ఎవరంటే యేసు ప్రభు వారు. అతను నిద్రలో కళ్ళకి వచ్చి మా నాన్న పేరు ఎల్లయ్య, నువ్వు నన్ను నమ్ముకుంటే నీ యొక్క పాపాన్ని, నీ యొక్క అప్పుని నేను తీసివేస్తాను అన్నప్పుడు మా నాన్న ఆశ్చర్యపోయాడండి. ఇదేదయ్యా, నా కన్నవారు, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు అనేక మంది ఉండను, వీరెవరూ నన్ను అప్పు తీర్చి నీ పాపను నడిపిస్తానన్న వారు లేరు. నువ్వెవరివి నన్ను రక్షించడానికి అడిగినప్పుడు ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు వారిని అనేసి చెప్పారండి. చెప్తే ఆశ్చర్యంగా అలా ఉండిపోయారు. ఒక రోజంతా పని చేయకుండా, ఏమి తినకుండా అలా ఉండి ఆలోచించడం మొదలెట్టారు.
మొదలుపెట్టారు. కళ శుక్రవారం నైట్ వచ్చింది. శనివారం అంతా ఆలోచించి అప్పటి వరకు చర్చి అనేది తెలియదు, యేసుప్రభు వారి పదమో తెలియదు, ఏమీ తెలియక నేను చర్చిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు. వాక్యాలు చెబుతున్నప్పుడు నేను గడపలో కూర్చుని అలా కన్నీరు కారుస్తున్నాను. యేసయ్య నిజమని దేవుడంట, ఆయన రక్షకుడంట, ఆయన పాపం నుంచి విడుదల చేసే దేవుడంట, కష్టాల నుంచి బాధల నుంచి ఆ పాపం నుంచి విడిపించే దేవుడంట. దేవుడు నమ్ముకుంటే మంచిదని ఒక పాస్టర్ గారు వాళ్ళు చెబుతున్నప్పుడు నా హృదయంలో గడపలో కూర్చుని ప్రభువా నా భర్త చూస్తే కష్టపడుతున్నాడు కానీ ఇంటికి పైసలు చేస్తలేదయ్యా, తాగేసి రాత్రలుగా పగలనుగా ఆ రోడ్డు మీద పడిపోయి తెలివి వచ్చి అప్పుడు ఇంటికి వస్తున్నాడు. ప్రభువా నువ్వు నిజమని దేవుడు అయితే నా భర్తను మార్చవా, నా భర్తను రక్షించవా, నేను నమ్ముకుంటామని నేను మోకాలేసి అక్కడ ప్రార్థన చేస్తాను. సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వాక్యానికి సమయం ఇస్తారనమాట. ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్నది పాస్టర్ దేవరాజ్ పాల్ గారు. సో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొద్దిసేపు వాక్యాన్ని పంచుకుంటారు. అక్కడ కూడా మీరు అక్కడ చూస్తున్నట్లయితే అక్కడ 3 దైవ సేవకులు ఉన్నారు. వారందరూ ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు. ఆ పాస్టర్ గారు, పాస్టర్ రాజు గారు, తర్వాత రమణ పాస్టర్ గారు, తర్వాత అబ్రహాం పాస్టర్ గారు అనమాట. వీళ్ళందరూ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సహకారంతో మేము ఆ గ్రామంలో సువార్త పరిచర్య పెట్టడం జరిగింది. రోగం గల వారికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు కదా అన్న మాటను యేసయ్య అక్కడ చెప్పినట్లుగా అది మనం ఇక్కడ చూస్తున్నాం బిడ్డలారా అని చెప్పి, నేను పాపులనే పిలువవచ్చుని గాని నీతి మంతులను పిలువ రాలేదు. నేను పాపులనే పిలువవచ్చుని అంటే అక్కడ యేసు ప్రభు యొక్క ఏమండి ఉద్దేశం, పరలోకమును విడిచిపెట్టి తండ్రి యొక్క ఆజ్ఞను పొందుకొని శరీరమును ధరించి తన్ను తాను విక్తులుగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య, 33.5 సంవత్సరాలు జీవించిన యేసయ్య మనుష్య కుమారుడై జీవించిన కాలంలో ఆయన అనేక స్థలాలకు వెళ్తూ సువార్తను ప్రకటించి అనేక శిష్యులుగా పిలుచుకున్న కాలం అది. ఆయన అనేక మంది యేసుకు వ్యతిరేకముగా మాట్లాడిన వారికి ఇదే మాట చెప్తున్నాడు, అయ్యా మీరు అంటున్నారు లేవి ఇంట్లో భోజనం చేస్తుంటే లేవిని మీరు కించపరిచి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. సరే ఈ మాటలు నేను ఇష్టపడుతున్నాను, కానీ నేను ఒక మాట మీకు చెప్పాలని నేను అలా చెప్తున్నాను వినండి. నేను పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను నేను పిలువరాలేదు. పాపులను ఏమండి? పాపులు జన్మ కర్మ పాపముతో నిండిన మనుషులను ఆయన ఆ మాట చెప్తున్నారు. ఏమండి? పాపము లేని వారు ఎవరండి? పరిచర్య అయిపోయిన తర్వాత స్థానిక దైవ సేవకులు ప్రార్థన, ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఆశీర్వాదాలతో ఆ కూడికను ముగిస్తాం. తర్వాత ఇంకా మరలా రీఅరేంజ్మెంట్, మీటింగ్కి ఏర్పాటు చేసినటువంటి ఆ బాక్సెస్ అన్నీ కూడా మరలా జాగ్రత్తగా ఆ సామాగ్రి అంతా ఆటోలో పెట్టేసుకొని మేము ఇంకా బయలుదేరుతాం అనమాట. చీకట్లో కాబట్టి సామాగ్రి అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆటోలో పెడతారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు అదే చూస్తున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ ప్రేమించి చక్కని విందు అయితే ఏర్పాటు చేశారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయిన తర్వాత మేము అందరము తిరిగి మరలా మా ప్రాంతాలకు మేము ఆటోలో ఆ నైట్ బయలుదేరిపోయాము. తిరిగి మా గృహాలకు మేము చేరుకునేటప్పటికి నైట్ 11 o'clock అయింది, నైట్ 11 గంటలు అయింది. సో మా సువార్త పరిచర్య అయితే ఇలా జరిగింది. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Dig and Explore. May God bless you.